పుల్లెల గోపీచంద్ భారత్ బ్యాడ్మింటన్ చరిత్రలో నిలిచిపోయే పేరు. బ్యాడ్మింటన్ జాతీయ కోచ్గానే కాదు, దేశానికి పతకాల పంట పండిస్తున్న ద్రోణాచార్యుడిగా వెలుగొందుతున్నారు. విశ్వ క్రీడల్లో మొన్న సైనా కాంస్యం, నిన్న సింధు రజతం. ఈ విజయాల వెనుక ఉన్నదెవరంటే నిస్సందేహంగా గోపి అనే చెప్పొచ్చు. అకాడమీలో ఓనమాలు దిద్దిన వారే పతకాలు కొల్లగొట్టారు అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ గోపిని తీర్చిదిద్ది అకాడమీని నడిపిస్తున్నది గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మ. అకాడమీకే అమ్మగా మారిన తెర వెనుక పాత్రధారి మనోగతమిది. గోపి 10 years ఓల్డ్ అండి. అప్పుడు కొంచెం నాటిగా ఉండేవాడు, గొడవ ఎక్కువ చేస్తూ ఉండేవాడు అండ్ క్రికెట్ అంటే ఇష్టపడుతూ ఉండేవాడు. సో దెన్ అప్పుడు మేము మా పక్కనే ఎవరు అబ్బాయి రోజు బ్యాడ్మింటన్ కోర్టుకు వెళ్తుంటే సరే ఎందుకు పంపించకూడదు అనేసి ట్రై చేద్దామని పంపించాను. టెన్నిస్ ఆర్ బ్యాడ్మింటన్ అనుకున్నాం. టెన్నిస్కి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళ డాడీ వచ్చేసి అబ్బా అక్కడ చాలా కార్లు ఉన్నాయి, మనం ఫిట్ అవ్వం అనుకుంటా దీనిలోకి, బ్యాడ్మింటన్ చూద్దామనేసి అంటే సరే బ్యాడ్మింటన్కి వెళ్దాం. కానీ మా సిస్టరు 73 స్టేట్ ఛాంపియన్ అండి. బ్యాడ్మింటన్ అని వెళ్ళాము. 1-2 రోజులు తీసుకెళ్ళాక గోపి నేను బ్యాడ్మింటన్ ఆడతాను అని పెట్టాడు. అది మనకి 1/2 kilometer లోపల 1 kilometer దూరం ఉండింది. సో వెళ్ళటం పెద్ద ప్రాబ్లం కాలేదు. అండ్ గోపికి ఎల్డర్ బ్రదరు 1.5 year ఎల్డర్ బ్రదరు ఉండేవాడు, రాజా ఉన్నాడు. సో ఇద్దరిని కలిసి స్టార్ట్ చేసామండి. అది దట్స్ హౌ బ్యాడ్మింటన్ స్టార్టెడ్ అండి. ఆడుకుంటుంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే నేను కూర్చొని బుక్స్ చదివేదాన్ని. బుక్ చదివి క్వశ్చన్స్ అడుగుతూ నువ్వు ఆడుతూ ఉండు, నేను అడుగుతూ ఉంటాను, నువ్వు ఆడుతూ ఉండు, నేను నోట్లో పెడుతుంటా. ఇలాంటి ఇవి ఆ గోడని కొట్టుకుంటూ ఉండండి, నేను ఇద్దరికి కలిపి నోట్లో పెడుతుంటాను, మీరు ఇద్దరు ఆడుతుండండి, మాట్లాడుకుంటుండే, డిస్కస్ చేసుకుంటుండండి. అది వాళ్ళకి చాలా యూజ్ అయ్యేది. యాక్చువల్గా వాళ్ళిద్దరికి ఇలా కాదురా ఇలా రా, ఇలా కాదురా ఇలా రా అనేసి వాళ్ళిద్దరూ 100% డిస్కస్ చేసుకుంటారు. డాడీ షూస్ చిరిగిపోయినాయి అని ఎవరు కాకపోతే ఒకరు. ఆ రోజుల్లో 24 rupeesకి బాటా క్యాన్వాస్ షూస్ వచ్చేవి. అవి ఎన్నాళ్ళు వచ్చాయో తెలిసేది కాదు. అవి 1 week 10 days వచ్చేటప్పుడు మావాడు కొంచెం గొడవ పెట్టేవాడు. మావాడు ఏదో గొడవ చేసేవాడు, లోటో ఏదో కొనవా 350 rupees ఎంతో 200 rupees. సో అప్పుడు ఎఫర్ట్ చేయలేకపోయే వాళ్ళమి, చేయలేదు పాపం, ఎప్పుడు ఇవ్వలేదు కూడాను. సో ఉన్న దాంతోనే వాడు ఆడుకున్నాడు. అండ్ ఎప్పుడన్నా బాగా ఆడినప్పుడు బాగా చేసినప్పుడు కోచెస్ 1-2 షటిల్స్ ఎక్స్ట్రా ఇస్తే వాటితోటి అది సంతోషం పట్టలేకపోయి ఇంటికి వచ్చేసేవాడు, నాకు కోచ్ వాళ్ళ షటిల్ ఇచ్చాడు అనేసి. యాక్చువల్గా మాకున్న రిసోర్సెస్తో నేను ఇంట్లో నా పని నేనే చేసుకున్నాను. పిల్లలకి చేసేదాన్ని. ఎవరి పేరెంట్స్ రాలేదు, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు రాకూడదు అనేది వాడు. లేదు రాజానేమో, లేదు నా మ్యాచ్కి వచ్చే మమ్మీ, వాడు రాకపోతే వాడు రానికపోతే రాజా అనేవాడు. ఇండియాలో మాత్రం ఈ లాస్ట్ 7-8 టోర్నమెంట్లో ఇంజరీ అయిన తర్వాత నేను ఇంట్లో ఉన్నా, నేను ఉండలేకపోతున్నాను గోపి, నాకు భయంగా ఉంటుంది అంటే ఆ టోర్నమెంట్లకు మాత్రం అన్నిటికీ తీసుకెళ్ళాను. 2004లో మేము కన్స్ట్రక్షన్ మొదలెట్టాం. అప్పుడు మా దగ్గర అయితే 5 పైసలు కూడా డబ్బులు ఏం లేవండి. ఆ టైంలో నిమ్మగడ్డ ప్రసాద్ గారు కలిశారు. సో ప్రసాద్ గారు డబ్బులు ఇచ్చారు, వాటితో స్టార్ట్ చేశామండి. మిగిలిన కొంత చాలేదు, వాళ్ళు వీళ్ళు ఇచ్చారు. అకాడమీ స్టార్ట్ చేశాము. 2008 నుంచి మేము అకాడమీ రన్ చేస్తున్నామండి. కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నేను ఉన్నానండి. ఐ నో ఎవ్రీ బ్రిక్ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు గోపి గచ్చిబౌలిలో స్టేడియం తీసుకొని పిల్లలకి కోచింగ్ స్టార్ట్ చేశాడు ఆల్రెడీ. ఆ టైంలో సైనా, సింధు, కశ్యప్ వీళ్ళందరూ అందరూ గోపి దగ్గరికి వచ్చేసారు 2004లో. ఆ టైంలో గోపి కోచింగ్లో ఉన్నాడు. నేను మా హస్బెండ్ కన్స్ట్రక్షన్లోకి వచ్చేసాము. ఇక్కడే ఉండిపోయాను కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి దీని గురించి దీనిలో వచ్చేసాను. ఈ పిల్లలు వేరు, ఈ జనరేషన్ వేరు, బట్ అలవాటు అయిపోయింది నాకు. అండ్ నేను కూడా ఈ వీళ్ళతో పాటు అడ్జస్ట్ అయిపోయాను ఈ జనరేషన్ పిల్లలతోని. అండ్ గోపి కూడా ఒక గోపి ఆడుకున్నప్పుడు 5 hours 6 hours ఆన్ కోర్ట్ సరిపోయింది. వాళ్ళ గోపి 12 hours ఆన్ కోర్ట్ ఉండాల్సి వస్తుంది, బికాస్ అంతమంది పిల్లలు ఉన్నారు. అట్లాంటిదే మాకు కూడాను వీళ్ళు ఏం ఫుడ్ తిన్నారు, ఏం తినలేదు. యంగెస్ట్ ఈజ్ 10 year old. వాడి దగ్గర నుంచి మా దగ్గర ఉన్న పిల్లలకి కంటిన్యూస్గా కంప్లైంట్స్, కంటిన్యూస్గా ఇవి వస్తూనే ఉంటాయి త్రూ అవుట్ ద డే. ఫెసిలిటీస్ వైజ్గా వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు అట్లేం ప్రాబ్లం లేదు. బట్ వచ్చిన వాళ్ళు ఎవరు బాగాలేదు, నేను ఉండను అని వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్క పేరెంట్కి వచ్చినప్పుడు నేనేం చెప్తాను, ఒక 3-4 months
ఉండకపోతే కొంచెం కష్టపడండి, 4 months తర్వాత వస్తే తీసుకెళ్ళండి. 100% 4 నెలల తర్వాత పంపించడానికి ఎగ్జామ్కో పెళ్ళికో పేరెంటానికి పంపించడం కూడా కష్టం. ఎవరు వెళ్తాననే పిల్లలు ఉండే క్వశ్చనే లేదండి, అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ 2008లో అండ్ అక్కడి నుంచి మాకు ఎవ్రీ టోర్నమెంట్లో ఇండియాలో అయితే చాలానే పిల్లలు గెలుస్తున్నారు. బయట కూడా కామన్వెల్త్ గేమ్స్, ఏబీసీలు అన్నిట్లోనూ అకాడమిక్ మెడల్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ 2012లో సింధుది సైనా బ్రాంజ్ మెడల్, ఇప్పుడు 16లో సిల్వర్. యాక్చువల్గా నేను మా అబ్బాయిని, 2 అబ్బాయిలు ఉన్నారు కదా, ఎవరన్నా ఒక్కరు ఆర్మీలో కానీ ఎక్కడైనా చేస్తే కంట్రీకి ఏమన్నా చేయొచ్చేమో నాకు అని చాలా కోరికగా ఉండేది, ఏమన్నా కంట్రీకి చేయాలి. ఇప్పుడు నాకు అసలు ఆ ఫీలింగ్ లేదు, కంట్రీకి ఇది చేశాడు అంతకన్నా నాకు సంతోషం ఇంకొకటి లేదు.